హలో అండి, అందరికీ నమస్తే. 40 ఏళ్ళు పైబడిన వారు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 40లోనూ 20లా యవ్వనంగా ఉంటారు. చాలామంది మహిళలు 40 దాటాక బరువు పెరుగుతుంటారు. 40 తర్వాత వాళ్ళ శరీరంలో జరిగే జీవక్రియ మార్పులతో పాటు హార్మోన్ల సమతుల్యత వంటి కారణాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా లైఫ్ స్టైల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఓ కారణం అని నిపుణులు అంటున్నారు. 40 దాటిన తర్వాత మహిళలు హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి, జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి సహాయపడే విధానాలను అలవర్చుకోవాలి. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ కండర ద్రవ్యరాశి తగ్గుతూ వస్తుంది. దీని కారణంగా వారిలో జీవక్రియ తగ్గుతూ వస్తుంది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఫిట్నెస్ రొటీన్లో రెగ్యులర్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ను చేర్చుకోవడం చాలా ముఖ్యం. వెయిట్ లిఫ్టింగ్ కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. మీ శరీర బలాన్ని, ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ శరీరంలో కొవ్వును కరిగించడానికి, జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బరువు కంట్రోల్లో ఉంచడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. నిద్రలేమి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది క్యాలరీ రిచ్ ఫుడ్స్ కోరికలను పెంచుతుంది. దీంతో శరీర జీవక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది. శరీర జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి, బరువు కంట్రోల్లో ఉంచడానికి ప్రతిరోజు రాత్రి 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. బరువు కంట్రోల్లో ఉండటానికి, శరీర జీవక్రియ సక్రమంగా జరగటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 40 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు సమతుల్య పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మీ డైట్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, మినరల్స్తో కూడిన పోషకాహారం తీసుకోండి. 40 ఏళ్ళు దాటినా యవ్వనంగా ఉండాలంటే ఫేషియల్ చాలా బాగా సహాయపడుతుంది. 15 రోజులకు ఒకసారి ముఖానికి ఫేషియల్ చేసుకుంటూ ఉంటే ముఖం మీద ముడతలు, మచ్చలు, ట్యాన్ అంతా తొలగిపోయి ముఖ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. దీన్ని బయట బ్యూటీ పార్లర్లోనే కాదు, ఇంటి వద్దనే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఫేషియల్ ట్రై చేయవచ్చు. రోజ్ వాటర్ చాలామంది సులువుగా ఉపయోగించగల ద్రావణం. ప్రతిరోజు రోజ్ వాటర్లో కాటన్ బాల్ ముంచి దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే ముఖం మీద అదనపు నూనె, మొటిమలు, మృత కణాలు మొదలైనవి మెల్లిగా తగ్గుతాయి. కేవలం రోజ్ వాటర్ మాత్రమే కాకుండా పచ్చి పాలు, నారింజ రసం, బొప్పాయి గుజ్జు వంటి సహజ పదార్థాలను కూడా ముఖానికి ఉపయోగించవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. చాలామంది అందంగా ఉన్న కళ్ళ కింద నల్లని వలయాలు మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఈ నల్లని వలయాలు తొలగించుకోవడానికి బ్యూటీ క్రీములు, బ్యూటీ టిప్స్తో పాటు జీవనశైలి కూడా చాలా సహాయపడుతుంది. రాత్రి తొందరగా నిద్రపోవడం, అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండటం, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం చేయాలి. కళ్ళ మీద పాలల్లో ముంచిన కాటన్ ప్యాడ్స్ లేదా వాడేసిన టీ బ్యాగ్స్, కీరా చక్రాలు మొదలైనవి ఉంచుకోవడం వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు తొలగిపోతాయి. శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవడానికి సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. సరిపడా నీళ్లు తాగితే జీవక్రియను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. క్యాలరీ ఇంటేక్ను తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం. రోజు తగినంత నీరు తాగుతూ ఉంటే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉన్న చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.